పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాకినాడ పట్టణం శ్రీపీఠాధిపతులు, పరమ పూజనీయులు, ఇవాళ కాకినాడ పట్టణం నలుచెరుగుల అద్వైతామృతాన్ని ప్రవహింపచేస్తున్నటువంటి మహాపురుషులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వాముల వారు ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవం చేసి నా యందు ఉండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యం చేత కోటేశ్వరరావు ప్రారంభించిన తర్వాత ఒక 4 మాటలు విని పెడతాను అని వారికి అనేకమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ గురు పూర్ణిమ సందర్భంగా అసుర సంధ్య వేళలో శ్రీపీఠంలో అమ్మవారి యొక్క అర్చనాదులు జరిగి ఎందరో భక్తులు వారి యొక్క అనుగ్రహ భాషణం కొరకు వేచి ఉన్నప్పటికీ కూడా ఔదార్యమైన హృదయంతో 4 మాటలు వినివిడితే వీడి భుజం తట్టి వీడిని ప్రోత్సహించినట్టు అవుతుందని నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత వారి ఇక్కడ విజయం చేసి ఉండడం నా పురాకృత పుణ్య విశేషం, వారి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ సాంజలి బంధకంగా వారి పాదములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈనాడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. పరమపావనమైనటువంటి సమయము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు వ్యాసులు దేవి భాగవతంలో. కాలము బలవత్తరమైన పరమేశ్వరుని యొక్క స్వరూపము అయినా ఆ కాలము ఒక్కొక్క నాడు పరమ పవిత్రమై ఉంటుంది. ఇవాల్టి రోజున ఆషాఢశుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ. వారు గురువు యొక్క వైభవం గురించి ఆ గురు పూర్ణిమ గురించి 4 మాటలు చెప్పి ఉన్నారు స్వామి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. సదాశివుడు మొట్టమొదటిలో ఉండి మధ్యలో ఆదిశంకరులు ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఈ త్రోవలో ప్రచోదనం చేసి భగవంతుడి వైపు నడిపిస్తున్నటువంటి మహాపురుషులైన ఆచార్యవర్యులందరినీ ఒక్కసారి స్మరించుకునేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు. గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే అంటుంది గురుగీత. ఆ గురువు లాంటి వ్యక్తి ప్రపంచంలో వేరొకడు ఉండడు. అన్నీ విడిచిపెట్టి ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావేన యోభాతి బ్రహ్మజ్ఞానీ సౌచ్యతే అంటారు. ఆయన ఒక్కడే ఏకాకి, తనలో తాను ఆత్మయందు ఉండి సర్వకాలములయందు రమించేటటువంటి స్వరూపంతో ఉంటాడు. ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. వారు మౌనంగా కూర్చుని తనని బ్రహ్మజ్ఞానము కోసమని ఆశ్రయించినటువంటి సనక సనందనాది మహర్షులందరికీ కేవలం మౌనముతోటి వారి యొక్క సంశయములన్నింటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానమును కటాక్షించారు. అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు. దీని కొరకు అపారమైన వాత్సల్యంతో ఒకనాడు వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడితే ఒక ఆడలేడి 15 వేట కుక్కల మధ్యలో నిలబడిపోయిన నాడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరులుగా అవతరించి భారతదేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును ప్రశ్నించినటువంటి అనేక వాదములను తాను ఖండించి మళ్ళీ వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు. వారికి ఏమవసరం? వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అనవలసిన మనిషా శంకర భగవత్పాదులు. అమ్మా దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపిశివే అంటారు సౌందర్యలహరిలో. అమ్మా నన్ను తడిపేయమ్మా నీ కరుణార్ద్ర హృదయం, కరుణార్ద్రతతో కూడిన చూపులతో అంటారు. ఈ శంకరులు ఎందుకు ఆ మాట అనడం? వారు అనవలసిన మాటేది. వారు బ్రహ్మజ్ఞాని అయి నిరంతరము జ్ఞానము చేత ఆత్మస్థితిలో రమించేటటువంటి మహాపురుషుడు ఆ మాట అనడం ఎందుకు అంటే మన కోసమని మరొక మెట్టు కిందకి దిగి నేను ఈ మాట అనకపోతే వీళ్ళందరికీ దారి ఎవరు చూపుతారని మహానుభావుడు ఒకనాడు మౌనంగా కూర్చున్నటువంటి సదాశివుడే నోరు విప్పి వ్యాఖ్యానం చేసినటువంటి సదాశివుడై వచ్చారు. ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆసేతు హిమాచల పర్యంతమో పర్యటించినటువంటి శంకరుడై వచ్చారు. ఒకనాడు
అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్నటువంటి సదాశివుడే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని కదా. లోపల తనలో తాను రమించిపోయేటటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి సదాశివుడు అమ్మవారి యొక్క శక్తి తనలో కలియడం వల్ల ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ రెండూ కలిసి ఆచార్యదేవోభవగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వమును పొందిన స్వరూపము ఈ భూమి మీద నడయాడింది. 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి శంకరులు ఆనాడు ఆవిష్కరించినటువంటి ప్రజ్ఞ చేత వేదము యొక్క ప్రమాణము నిలబడి ఆనాడు ఎప్పుడో మహానుభావుడు మళ్ళీ వేదమునకు వ్యతిరేకమైన వాదనలు ఈ దేశములో ప్రవేశిస్తాయేమోనని 4 చెరగుల 4 పీఠములను పెట్టి కాపు పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను పెట్టి మళ్ళీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారతగడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్. దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమస్కంధంలో పోతన గారు అంటారు, గురువుకి మీరేమిస్తారు? గురువుకి మీరేమి ఇవ్వలేరు. వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై అంతటా నిండిపోయిన గురువులు పంచెల చాపు నేయగలిగిన శాలెవాడు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. అందుకని ఏం చేస్తారు? జలజాశాసను తొడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలరే. దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుందమ్మ. ఏం చెయ్యగలను? అందుకని 2 చేతులు కైమోడ్చి నీకు నమస్కరిస్తున్నాను అంటుంది. అందుకని గురువుల యొక్క పాదములను స్మరించి నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ. అక్కడ కూడా బహుశా త్యాగమే. మళ్ళీ ఇంకో నెలలో గురు పూర్ణిమ పెడితే అయ్యో బంధువులు పెళ్ళున్నాయి, మా ఇంట్లో శుభకార్యాలున్నాయి, స్వామి మేము ఎలా వచ్చి మీ దర్శనం చేసుకుంటాం అంటారేమోనని ఏ శుభకార్యాలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఆషాఢ మాసంలో పూర్ణిమే గురువులకి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించిన రోజుగా మార్చారు. అందుకని త్యాగే నైకే అమృతత్వ మనసు, అంతా త్యాగమే గురువులది. భారతీయ సాంప్రదాయంలో అందుకే గురువుకి అంత పెద్ద పీట. మీకు ఇతర సాంప్రదాయాల్లో ఇతరమైనటువంటి రీతులలో ఎక్కడా కనపడదు. ఆ గురువు లేకపోతే ఏది భాషించదు. ఆ గురువు అనేటటువంటిది అంత గొప్ప తత్వం. సరే, ఆ గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో సౌందర్యలహరి వంటి మహోత్కృష్టమైనటువంటి విషయము మీద ఒక 9 రోజుల పాటు 4 మాటలు అమ్మ పలికిస్తే పలికేటటువంటి అదృష్టాన్ని అమ్మ చేతి ఉపకరణముగా స్వీకరింపబడమే నా జన్మకి కృతార్థతగా భావించి మీ ముందు కూర్చుని 4 మాటలు చెప్తానని చెప్పాను తప్ప సౌందర్యలహరి వంటి గహనమైన విషయము మీద వ్యాఖ్యానం చేయడానికి మహాపండితులంతటి వారు మేమెంతటి వారమన్నారు. అందుకని నేను ఏదో తెలుసున్నవాడనో లేకపోతే చెప్పగలిగిన సమర్థుడనన్న అహంకారంతో కూర్చున్నవాడను కాను. అమ్మ గురించి 4 మాటలు చెప్పుకున్నా చాలు. స్తోతారం తముశంతిదేవి కవయో యో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షణీయ పడితి స్వీకారతస్తే గుణాః క్షాంత్య ఉదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టారు. అమ్మా, నేను 4 మాటలు చేతకాని వాణ్ణి చెప్తే ఆ మాటలను స్వీకరించడంలో నీ ఓర్పు, నీ యొక్క దయ బయటికి వచ్చాయమ్మా. నేనా చెయ్యగలిగిన వాడిని స్తోత్రం? 4 ముఖాలున్న బ్రహ్మగారు నీ స్తోత్రం చెయ్యలేకపోయారు. నేను ఎంతటి వాడిని అంటారు. అందుచేత అదిగో అంత పరమపావనమైన సౌందర్యలహరిని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు శంకరులు. ఆ సౌందర్యలహరి అసలు భారతదేశంలో ఎలా వచ్చింది అన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి వ్రాసినటువంటి శంకర భాష్యాల్లో శంకరుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి. ఆదిశంకరులు ఒకనాడు కైలాస పర్వతానికి వెళ్ళారు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కొరకని. అదేమిటండి, శంకరులు కూడా సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారమని ఇందాక మీరే కదా అన్నారు. మళ్ళీ పరమశివావతారమైనటువంటి శంకరుల యొక్క దర్శనానికి వెళ్ళడం ఏమిటి అంటే, మీరు రామాయణం బాలకాండ ఒకసారి చూడండి. రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, ఏ తస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు.
అటువంటి విష్ణువు యొక్క అవతారమే పరశురాముడు. రామావతారం పరశురామావతారం కలుసుకోలా? దశమస్కంధంలో బలము మిగుల కలగ బలుభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. అదే విష్ణువాంశలో బలరాముడు రాలా? కృష్ణుడు బలరాముడు ఒకేసారి భూమి మీద నడయాడలా? అందుకని పరమేశ్వరుని యొక్క రీతి మనం ప్రశ్నించవలసినదిగా ఉండదు. ఒక గురుస్వరూపంతో వచ్చినటువంటి పరమశివుని యొక్క అంశ అయిన శంకర భగవత్పాదుడు ఆ కైలాస పర్వతం మీద ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కోసమని వెళ్ళారు. వెడితే మహానుభావుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగములను కటాక్షించారు. అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, 3వది కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, 5వది చిదంబరంలో. ఈ 5 లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ 5 లింగములను 5 చోట్ల ప్రతిష్ఠ చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది. ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము. మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది శంకరులకి. ఇస్తే శంకరులు ఆ సౌందర్యలహరిని 5 స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు. వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము, అందుకే అమ్మవారిది నంది విద్యా నటేశ్వరి అని పేరు. అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకు అంతటికీ భాషింపచేసినవాడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్ళిపోవడమా అని పరివేదన చెందాడు. పరివేదన చెంది శంకరులు 100 శ్లోకాలతో కూడినటువంటి సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో 59 శ్లోకములతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు. తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది. శంకర, నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని 59 శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాలని తాను పూర్తి చేశారు. మళ్ళీ 41 శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు, 59 శ్లోకాలని సౌందర్యలహరి అంటారు. కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు. సౌందర్యలహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం. ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి. భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి. అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది. అసలు ఈ సౌందర్యలహరిని రచించినది ఎవరు? ఆ సౌందర్యలహరిని ఎవరు రచించారు అన్న దాని మీద 2 కథనాలు ఉన్నాయి. ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు, వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని. కాదని 2వ వాదన వారు అంటారు, అమ్మవారి యొక్క ఆపాదమస్తకం, అమ్మవారి కబరీబంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో 51 శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకర మళ్ళీ నువ్వు పూరించుకోవట్ని 59ని అనడం ఎందుకు, శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు? దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేనిచ్చాను ఈ సౌందర్యలహరి శంకరులకు ఇచ్చిసేయి అని అనలేదా అమ్మ? ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరిలో. అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది. కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు. ఆయన ఈయన ఒకటే, అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగాడు.
అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేశాంకరా అనొచ్చు కదా. నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన సర్వసమర్థుడు. అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఏలగలిగినవాడు, తండ్రితో సమానుడు. తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు, అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధభాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా? అలా అనదు. భర్తగారే రాజ్యం ఏలాలి. కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు. అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి, శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు, నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్ళారు, నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు, అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని.